భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా సరిదిద్దుకోలేనటువంటి తప్పుని చంద్రబాబు నాయుడు చేశాడా? అదే రకంగా కొంత మైనారిటీ వర్గాలు తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం ఓట్ షేర్ లేకపోయినా సరే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేయటమే కాకుండా వంగి వంగి వారి దండాలు పెడుతూ వారి కాళ్ళు పట్టుకుని చేసినటువంటి ఈ ప్రహసనం అంతా కూడా మైనారిటీ వర్గాలని తాత్కాలికంగానే కాకుండా శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా తీసుకువెళ్ళేటటువంటి ప్రమాదం ఏదైనా పొంచి ఉందా? తప్పనిసరిగా ఒకసారి కనుక మనం విశ్లేషణ చేస్తే వీటిలో తెలుగుదేశం పార్టీ ఘోరమైనటువంటి పరాజయాన్ని రాబోయేటటువంటి రోజుల్లో చూడబోతోంది అనేటటువంటిది చాలా ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి వ్యవహారం. మొట్టమొదటిగా అర్బన్లో ఉండేటటువంటి అనేక మంది చదువుకున్నటువంటి వ్యక్తులు, యువకులు రోడ్లు బాలేదు లేదా మరొక రకమైనటువంటి కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చూడటం అనేటటువంటిది మనం అక్కడక్కడ కూడా గమనించినటువంటి వ్యవహారం. కానీ వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేసినటువంటి ఒక పార్టీగా భారతీయ జనతా పార్టీని ద్వేషిస్తూ వచ్చారు. అందుకనే 2019 ఎన్నికల్లో కానీ 2014 ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ పట్ల వారి యొక్క ఆక్రోశాన్ని, వారి యొక్క క్రోధాన్ని చాలా ఓటు బ్యాంక్ రూపంలో, ఓట్ల రూపంలో చాలా ప్రత్యక్షంగా వాళ్ళు చూపించినారు. సో ఆ సందర్భంలో ఇవాళ ఓటు బ్యాంక్ లేకపోయినా కూడా, అంటే కేవలం 1% ఓటు ట్రాన్స్ఫర్ కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు 6 సీట్లు పార్లమెంటు సీట్లు, అదే రకంగా 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చాడంటే అది నమ్మశక్యంగా లేదు ఎవరికి కూడా. అనేక రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలకు కానీ చిన్న చిన్న పార్టీలకు కానీ 1%, 2% ఉండేటటువంటి వారికి మ్యాక్సిమం 1 అసెంబ్లీ సీటు దొరికితే ఎక్కువగా మనం భావిస్తూ వచ్చాం. అటువంటిది 1% కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంటు స్థానాలు ఇవ్వటం అంటే దాదాపుగా వారు గెలవాలి అని అంటే 46-47% ఓటు అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ నుంచి వారికి ట్రాన్స్ఫర్ కావాలి. ట్రాన్స్ఫర్ అవ్వటం, ఓట్ల బదలాయింపు అనేటటువంటిది అంత ఈజీ కాదు. అసలే కోపంగా ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఎప్పుడైతే ఈ 3 పార్టీల మధ్య ఎప్పుడైతే పొత్తు కుదిరిందో అదే రోజు రాత్రి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అనేటటువంటి దానిలో మార్పులు చేయటం అనేటటువంటిది దేశవ్యాప్తంగా ఉండేటటువంటి మైనారిటీలకు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలగజేసింది. అదే మాట హైదరాబాద్లో ఉండేటటువంటి ఎంఐఎం అధినేత ఓవైసీ మాట్లాడుతూ ముస్లింలందరినీ కూడా భారతదేశం నుంచి గెంటి వేసేటటువంటి ప్రయత్నంగానే దీన్ని మేము భావిస్తున్నాము. అదే రకంగా గాడ్సే అనేటటువంటి వ్యక్తులకు అనుకూలంగా మాత్రమే పౌరసత్వ చట్టాలకి సవరణ చేశారు అనేటటువంటి వాదన వారు ఏదైతే చేస్తున్నారో అనేక మంది మైనారిటీ ముస్లిమ్స్లో అది కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 8% పైచిలుకే ముస్లిమ్స్ ఉన్నారు, 4% పైబడి క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ 12%లో ఏ ఒక్క వ్యక్తి కూడా పౌరసత్వ చట్టంలో సవరణల నిమిత్తం కానీ, ఆ తర్వాత మొన్ననే అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చి వారు చేసినటువంటి బహిరంగ సభ ప్రకటనలో మేము కనుక మళ్ళీ అధికారంలో కనుక వస్తే 4% ఏదైతే ముస్లింలకు ఉండే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా తీసివేస్తామనేటటువంటి మాట చెప్పారు. ఇవి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఉండేటటువంటి కార్యక్రమం అదంతా కూడా. సో వీటన్నిటినీ కనుక మనం చూస్తే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో దిద్దుకోలేనేటటువంటి తప్పు చేసింది అనేటటువంటి స్పష్టంగా కనిపిస్తోంది. అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు, అదే రకంగా వారిలో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయాలనేటటువంటి ఆశావహులందరూ కూడా భారతీయ జనతా పార్టీతో ఏ రకమైనటువంటి పొత్తు ఉండటానికి వీల్లేదని తెగేసి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఓటు ట్రాన్స్ఫర్ అనేటటువంటిది ఇష్యూ కాదు చంద్రబాబు నాయుడు. ఇష్యూ మరి వేరే చోటు ఉన్నది. ఏమిటా ఇష్యూ? ఎన్నికలు అయిన తర్వాత ఒకవేళ కనుక పొరపాటున మళ్ళీ తిరిగి నేను ఓడిపోతే, అది జరగబోయేటటువంటిది రేపు ప్రజల చేతుల్లో ఉంది. సో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు కనుక ఓడిపోతే నేను జైలు ఊచలు మళ్ళీ లెక్క పెట్టాల్సి వస్తుంది. అందుకని భారతీయ జనతా పార్టీ చెంతన ఉండి ఎన్డీఏలో కనుక చేరితే వారి యొక్క సహాయం తీసుకోవచ్చు అనేటటువంటి ఒక కారణంతో పొత్తు పెట్టుకున్నాడు తప్పిస్తే, అదర్వైజ్ 1% ఉన్నవాడు ఆంధ్రప్రదేశ్కి రావాలి కానీ 1% ఉన్న వారి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. దట్టు
47% ఓట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవ్వటం అంత సాధారణమైన విషయం కాదు. ఒకవేళ చంద్రబాబు నాయుడికి 1% ట్రాన్స్ఫర్ అయినా గెలిచే అవకాశాలు లేవు. సో అంచేత ఏతావాత ఏం మాట్లాడినా భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏదైతే ఉందో ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కానే కాదు. అదే రకంగా రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా పోలవరానికి సంబంధించి కానీ, విశాఖపట్నం రైల్వే జోను కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తామనేటటువంటి మాటని వెనక్కి తీసుకోకపోవటం కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, వెనుకబడినటువంటి జిల్లాలన్నిటికీ కూడా ఆర్థికపరమైన సహాయం కానీ ఏదీ కూడా కన్సిడర్ చేయనటువంటి భారతీయ జనతా పార్టీ, మోరార్లెస్ చిన్న చిన్న స్థాయి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రత్యేకమైనటువంటి హోదా అని ఎవరైతే మాట్లాడుతున్నారో అది ముగిసినటువంటి అధ్యాయం అనేటటువంటి పొగరుబోతు మాట మాట్లాడినారు. సో అనేక రాష్ట్రాల్లో వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఇచ్చేటటువంటి సహాయంతో పాటుగా రెవెన్యూ లోటుగా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధానమంత్రి కాబోయేటటువంటి నరేంద్ర మోడీ డిక్లేర్ చేసినాడు. అదే వేదిక మీద పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అదే వేదిక మీద చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అదే వేదిక మీద వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ అత్యున్నతమైనటువంటి పదవులు అధిరోహించిన తర్వాత కూడా 5 సంవత్సరాల కాలం ప్రత్యేక హోదా ఊసెత్తలేదు. ప్రత్యేక హోదా ముగిసినటువంటి అధ్యాయంగా మాట్లాడినారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మా ముగ్గురు పొత్తు కలయిక ఏదైతే ఉందో ఇది రాష్ట్రాన్ని చాలా ఉచ్చ దశలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే అబద్ధాలు చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకని 1% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏదైతే ఉందో అది 1% బదలాయింపు కోసం కాదు. ఇది వేరే కారణాలు. తను ఏదైతే రీసెంట్గా కూడా ఏపీసీఐడి భూ కుంభకోణం విషయంలో 4,400 కోట్ల రూపాయలకు సంబంధించిన ఛార్జ్షీట్ ఏదైతే ఫైల్ చేసిందో వీటన్నిటి నుంచి తప్పించుకునేటటువంటి ఆ అవకాశం కోసం మాత్రమే ఇక్కడ వారితో పొత్తు అనేటటువంటి జరిగింది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించిన వస్తే ఒక్కొక్కరుగా కాపులు బయటకు వస్తున్నారు. సో కాపు వర్గానికి సంబంధించినటువంటి ఏ రకమైన మొట్టమొదటిగా 60 సీట్లతో ప్రయాణం మొదలుపెట్టినాడు. నేను తెలుగుదేశం పార్టీ వెనకాల నడవట్లేదు, పక్కన నడుస్తున్నానని సినిమా కబుర్లన్నీ ప్రగల్భాలు పలికినాడు. 60 స్థానాలతో ముందుకు వెళ్తామని చెప్పారు. చివరికి నిన్ననే హరిరామ జోగయ్య గారు మరొక లెటర్ రాస్తూ 60 స్థానాల నుంచి 24 స్థానాలకు దిగజారినాం, 24 స్థానాల నుంచి 21 స్థానాలకు దిగజారినాం, 21 స్థానంలో కూడా నీ స్థానం ఏమిటో తెలియదు, నువ్వు మళ్ళీ తిరిగి పార్లమెంటుకి వెళ్తున్నావు అనేటటువంటి సమాచారం వస్తోంది. సో లోకేష్కి మళ్ళీ తిరిగి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఇవ్వటం కోసం మాత్రమే నిన్ను పార్లమెంటుకి పంపిస్తున్నారు తప్పిస్తే కాపులని అన్యాయం చేయటమే కాకుండా కాపులని అవమానానికి గురి చేసినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని రికగ్నైజ్ చేయాలి. అందుకని 24 సంవత్సరంలో ఏదీ కాదు, మీ కర్మ కనుక ఏదైనా ఉంటే 29 సంవత్సరానికి ప్రయత్నం చేసుకోండి అనేటటువంటి మాట మాట్లాడినారు. ముద్దరగడ పద్మనాభం గారు ర్యాలీగా రాకపోయినా తను ఒక్కడే నేను వెళ్ళి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాననేటటువంటి మాట చెప్పారు. అనేక మంది కాపు నాయకులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో 2 గోదావరి జిల్లాల్లో ఉండే కాపు ఓటు ట్రాన్స్ఫర్ కోసం మాత్రమే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు సో తనకు ఉన్నటువంటి అలాట్ చేసినటువంటి 21 స్థానాల్లో కూడా అభ్యర్థుల్ని ప్రకటించేటటువంటి అవకాశం లేదు. తను ఏ కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడతాడో తెలియదు. ఇంకా తను నిలబడబోయేటటువంటి కాన్స్టిట్యున్సీస్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నారు. నిన్ననే భీమవరం నియోజకవర్గంలో ఉండే వీరాంజనేయులు అనే వ్యక్తి 5 సంవత్సరాల కాలం జనసేన పార్టీని తిట్టు తిట్టకుండా ఉన్న వ్యక్తి సడన్గా జాయిన్ అయినాడు. అతనికి మళ్ళీ సీట్ ఇచ్చి గెలిపిస్తున్నామని చెప్పారు. అంటే జనసేనకి అలాట్ చేసినటువంటి సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే కంటెస్ట్ చేయబోతున్నారు. ఇది రేపొద్దున్న రాబోయేది ఏదైతే హరిరామ జోగయ్య గారు ఊహించారో అంతకుముందు మీరు భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తామనేటటువంటి మాట చెప్తూ వచ్చారు. వారు అడిగినట్టుగా మీరే చెప్పారు. రేపు రాబోయేటటువంటి రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో విలీనం కాబోతోంది అనేటటువంటి మాట వారు చెప్పారు. సో ఇవన్నీ కనుక చూస్తే జనసేనకి అలాట్ చేసినటువంటి ఆ సీట్లలో కూడా ఇవాళ అనంతపురం సీట్ అనేటటువంటిది విడ్రా చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బలిజలందరూ కూడా చాలా ఆక్రోశంతో ఆవేశంతో ఉన్నారు. సో అంచేత అక్కడ ఉండేటటువంటి అనంతపురం అర్బన్ సీట్ తెలుగుదేశం ఎట్లా గెలుస్తుంది అనేటటువంటి వాదోపవాదాలు జరుగుతున్నాయి. సో ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికల్లో పొత్తు అనేటటువంటిది పెట్టుకోవటం, తనకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఆ పార్టీలోకి పంపించడం, అల్టిమేట్గా ఆ పార్టీని ఫినిష్ చేయడం అనేటటువంటిది ఏదైతే
రాజకీయ పరమైనటువంటి ఒక స్ట్రాటజీగా వేసుకుంటూ వస్తున్నాడో 24వ సంవత్సరంలో కూడా జరగబోతున్నది అదే. భారతీయ జనతా పార్టీ లొంగకపోవచ్చు, బట్ ఆల్రెడీ కూడా భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. పురంధరేశ్వర కానీ, సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. అందుకని చంద్రబాబు నాయుడు తను కంటెస్ట్ చేసినా, వీళ్ళతో కంటెస్ట్ చేయించినా కూడా ఇవన్నీ కూడా తనకు సంబంధించినటువంటి వ్యక్తులే. ఏవైనప్పటికీ కూడా తప్పనిసరిగా ఓటమి బాటలో ఈ పొత్తు రూపంలో చంద్రబాబు నాయుడు పయనిస్తున్నాడు అని చెప్పడానికి అనేక రకాలైనటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా నైరాశ్యంలో కూరుకుని పోయింది. అదే వైసీపీ పార్టీకి సంబంధించిన కేడర్ అంతా మొన్న జరిగినటువంటి మేదరమెట్ల సభ కానీ, తర్వాత కానీ, రేపు 16వ తేదీన వారు డిక్లేర్ చేయబోయినటువంటి లిస్టు వెనకాల ఆ కేడర్ అంతా జోష్లో ఉండటం అనేటటువంటిది రాబోయే రోజుల్లో మరొకసారి ప్రభంజనం సృష్టించబోతోంది. వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. సో తీవ్రమైనటువంటి నిరాశలో కొట్టుకుపోయినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈ పొత్తు రూపంలో, పొత్తు వలన మరింతగా కృంగిపోయి తను మొత్తానికి పొలిటికల్ సీన్లోంచి డిజపేర్ అయ్యే ప్రమాదం ఉంది అనేటటువంటిది జరుగుతున్నటువంటి దృష్టాంతాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి.